Hi, hello, welcome to our channel. కుర్చీ తాత అలియాస్ షేక్ మహమ్మద్ పాషా ఇతన్ని నిన్న అరెస్ట్ చేశారు. ఎందుకు ఏమిటి అని చర్చించడానికి మనతో శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, ఈ నెటిజన్లు సరదాగా పెట్టిన పేరు ఆయనకు కుర్చీ తాత అని చెప్పి, ఎందుకు అతన్ని అరెస్ట్ చేశారు? అసలు ఏంటి రీజన్ ఏంటిది? సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఫేమస్ అవుతారు, ఎట్లా ఫేమస్ అవుతారు అంటే ఏమాత్రం ఊహించని వ్యక్తులు ఒక సెలబ్రిటీ స్థాయికి వస్తారని చెప్పుకోవడానికి ఉదాహరణలో ఈ కుర్చీ తాత కూడా ఇప్పుడు ఒకరు. అంతకుముందు కూడా రాను మండల్ అని చెప్పేసి హిందీ పాటలు పాడి బొంబాయి దగ్గరలో ఒక బెగ్గరు ఫేమస్ అయ్యి సినిమా పాటల అవకాశాలు రావడం, సెలబ్రిటీ అవ్వడం, గేమ్ షోలలో, సింగింగ్ షోలలో పాల్గొనడం, అసలు అది ఒక బెగ్గరికి అవకాశాలే అట్లా వస్తుందని కూడా ఎవరు ఊహించాం. ఒక హీరోయిన్ స్టాండర్డ్ రేంజ్ ఆమె రావడం మనం ఆ వీడియోస్ వైరల్ అన్నీ కూడా చూసాం. అట్లా బేబబ్బా అని ఒక తెలుగు రాజమండ్రి దగ్గర ఒక ఆవిడ అట్లా ఎవరో ఒకరు ఏదో రూపంలో ఫేమస్ అవుతున్నారు. ఇంచుమించు ఒక రాజకీయ నాయకుడికి రావాల్సినంత సెలబ్రిటీ హోదా లేదా సినిమా తారలకు రావాల్సినంత హోదా వస్తుంది. ఒక రకంగా సంతోషమే. ఇదే టిక్ టాక్ ద్వారా రీల్స్ చేస్తున్న వాళ్ళు కానీ ఇట్లాంటి ఇతరత్ర వాళ్ళు సంతోషం. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ కూడా బయటకు వస్తుంది. ఒకే మీడియాలో ఒకే మాధ్యమంలో ఒక వర్గం వాళ్ళు లేదా ఒక కులం వారు లేదా ఒక తరహా వాళ్ళే గుర్తింపు పొందాలా, సామాన్యునికి అర్హత లేదా అని కొన్నాళ్ళు మనం ప్రశ్నించినాం. టాలెంట్ విషయాల్లో వాళ్ళకి అవకాశాలు రావా అంటే ఈ విధంగా అయినా వస్తుంది. ఇక్కడ ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్సబుల్ లేరు. ఇంకా అలా ఫేమస్ అయిన ఆల్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి వాళ్ళ ద్వారా మార్కెటింగ్ చేసుకుంటున్నారు కొన్ని సంస్థలు. అట్లా ఈ కుర్చీ తాత షేక్ మహమ్మద్ పాషా ఇతను సాధారణ ఇతను కూడా ఒక రకంగా బెగ్గరని చెప్పొచ్చు. అంటే ఏం పాట చేయకుండా బేవర్స్గా అక్కడ పార్క్లో చుట్టూ తిరుగుతారని ఒక పేరు ఈయనకు. సరే, ఎవరో ఔత్సాహిక యాంకరు పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే క్రమంలో ఈయన దగ్గరికి వెళ్ళి ఏదో తీసుకోవడం, ఆయన చెప్పిన కొన్ని విషయాలు కరెక్ట్ టైం పేలడంతో బాగా వైరల్ అయినాయి. సో అలాంటి ఆయన వైరల్ అవడంతో ఆ తరహాని అందరూ కూడా ఆయన ఇంటర్వ్యూ చేయడం, తరచూ వాడిని వెళ్ళేసి అయింది కాంది కూడా ఆయనని అడుగుతా ఆయనకు దోషింది ఏదో చెప్పడం, రాజకీయాల గురించి కేసీఆర్ ముఖ్యమంత్రి గురించి ఒకసారి పొగడడం, ఒకసారి అమనాభూతులు తిట్టడం, ఒకసారి రేవంత్ రెడ్డిని తిట్టడం, ఇట్లా అన్మెచ్యూరిటీస్ అవన్నీ కూడా అన్మెచ్యూరిటీ రకంగా వీళ్ళంతా పిచ్చి వాళ్ళ కింద కూడా లెక్కకే ఉంటారు. సరే, కాలం కలిసి వచ్చింది. ఆయన ఏదో కుర్చీ డైలాగ్, ఏదో బూత్ డైలాగ్, బూత్ కూడా ముఖ్యంగా గమనించాల్సింది అది ఒక బూత్ డైలాగ్. దాన్ని ఫేమస్ అవ్వడం, దాన్ని వైరల్ చేసుకోవడం, దరిద్రానికి అది సినిమా పాటగా మారడం. దరిద్రం ఏంటంటే అది సినిమా పాటగా మారడం. ఆ పాట కూడా మరీ దరిద్రం ఏంటంటే ఒక మంచి పేరున్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాసరావు కూడా అంత దిగజారి ఆ పదాలను వాడుకోవడం అనేది నిజంగా కూడా పదాలలో పౌరుషమైనటువంటి మంచి మీనింగ్ఫుల్ అది సాహిత్య విలువలు కలిగినటువంటి డైలాగ్ రాసేటువంటి త్రివిక్రమ్ శ్రీనివాసరావు కూడా ఒక దిగజారటి సాహిత్యాన్ని వాడుకొని పాటగా పెట్టుకొని సినిమాకి ఏదో గుర్తింపు రావాలని ప్రయత్నం చేశాడు. సరే, రీచ్ అయ్యాడా అన్రీచబుల్ అనేది మనకు అనవసరం విషయం. సో ఇంతవరకు నేపథ్యం బాగానే ఉంది. మరి ఇతన్ని అరెస్ట్ చేశారని చెప్పి నిన్న వార్తే కాదు వీడియో కూడా వైరల్ అయింది. పోలీసులు జీప్ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళడం. ఇక్కడ జరిగిన నేపథ్యం ఏంటంటే ఈ గుంటూరు కారం చిత్రంలో పాట పెట్టడానికి తనకు వ్యక్తిగతంగా సహాయం చేసింది వైజాగ్ సత్య అని ఒక యూట్యూబర్. అతను కూడా యూట్యూబరే. వీళ్ళంతా ఒక గ్యాంగ్, ఒక రకంగా చెప్పాలంటే ఒక గ్యాంగ్ అనొచ్చు, ఒక సర్కిల్ అనొచ్చు, ఒక ఫ్రెండ్స్ అనొచ్చు. ఎందుకంటే యూట్యూబ్లో ఏదో రూపంలో ఎక్కడి నుంచో ఒకరు ఫేమస్ అవ్వగానే వీళ్ళంతా ఒక యూనియన్ గ్రూప్ పెట్టుకున్నట్టుగాను లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ పెట్టుకున్నంత ఒకటి అవ్వడం అనేది తరచూ నేను చూస్తూనే ఉన్నాను. ఒకసారి ఎవరైనా ఫేమస్ అయ్యారనుకో వీళ్ళంతా ఏదో రూపంలో కలుస్తారు. అంటే ఒకరికొకరు నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళంతా కలిసి హాలిడే ట్రిప్కి వెళ్ళడాలు. ఇంకా దీంట్లో 3-4 రకాలైన నేచరల్ ఉన్నటువంటి గ్రూప్ ఒకటి ఉంది. అంటే ఒక తరహము మంచి సిస్టమేటిక్గా ఉంటూ ఒక పద్ధతిగా వీళ్ళొక గ్రూపు మెయింటైన్ చేసి ఒక ఉమెన్స్ గ్రూప్ ఉంది. వాళ్ళు పద్ధతిగా మాట్లాడుకుంటూ పద్ధతిగా 4 వీడియోలు చేసుకుంటూ శుచి శుభ్రత, మడి ఆచారం, పద్ధతి, సాంప్రదాయాలు ఏదైతే అంటుంటామో ఆ తరహా కనిపిస్తుంటారు. ఇంకొక టీం ఉంది, అదే ఈ వైజాగ్ సత్య, అదేంటో అమ్మాయి మన రాకేష్ మాస్టర్ 3వ భార్యకు వచ్చిన ఆమె, ఈ స్వాతి నాయుడు, ఉప్పల్ బాలు, ఇదంతా వల్గారిటీ. ఇదంతా కూడా వల్గారిటీ ఉంటుంది.
ఒక రకంగా న్యూడే అని చెప్పొచ్చు. చెప్పడానికైతే చండాలంగా ఉంటాయి ఆ వీడియోస్ కూడా. మీద పడి కొట్టుకోవడాలు, రకరకాలైనటువంటి వీడియోలు చూస్తూ వ్యూస్ కోసం ఏదో తాపత్రయపడుతూ ఏదో ఒకటి చేస్తుంటారు. ఇది ఒక బ్యాచ్ ఉంటుంది. ఎవరన్నా ఫేమస్ కాగానే వీళ్ళు క్యాప్చర్ చేస్తుంటారా, లేకపోతే వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్తారో తెలియదు కానీ, సరే ఏం జరిగిందో మొత్తం మీద ఈ కుర్చీ తాతను కూడా అలా అప్రోచ్ అయ్యారు, ఏ విధంగా పరిచయం అయ్యేదో కానీ, ఈ వైజాగ్ సత్యాన అతను ఈ కుర్చీ తాతయ్యను తీసుకెళ్ళి తమ్మునికి పరిచయం చేశాడని, తమ్ముడు పరిచయం మాట్లాడిన తర్వాత ఇంత సహాయం చేశాడని, అలాగే మహేష్ బాబు దగ్గర తీసుకెళ్ళు అని ఈ కుర్చీ తాత బాగా ఫోర్స్ చేస్తున్నాడని, నన్ను బాగా వేధిస్తున్నాడని, ఈలోపు నా పేరు చెప్పుకొని కుర్చీ తాత కంప్లైంట్, ఈ వైజాగ్ సత్య బాగా డబ్బులు కలెక్ట్ చేశాడు, నన్ను మిస్యూజ్ చేశాడు, మిస్గైడ్ చేశాడు, నా తెలియకుండా ఇంటర్వ్యూలు ఇప్పించాడు అంటూ రకరకాల వాక్యాలు చేస్తూ నోటికి వచ్చినట్టుగా అతన్ని చంపుతాను, బెదిరిస్తాను, బూతులు తిట్టడని చెప్పేసి వీడియోస్ వచ్చాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన పదాలు వాడాడట. సో ఆ ఆందోళనకు గురైనటువంటి వైజాగ్ సత్య నన్ను చంపుతాను బెదిరిస్తున్నాడు, నా మీద వలరుగా చేస్తున్నాడు, నా మీద నా పరువుకు నష్టమయ్యేలా మాట్లాడాడంటూ ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, ఆ కంప్లైంట్ ఆధారంగా ఇతన్ని ఒక 2 రోజులు సెర్చ్ చేస్తే నిన్న ఎక్కడో కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉంటే తీసుకెళ్లారని వార్త ఉంటుంది. సో మొత్తం మీద దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి, మనం నోట్అవుట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సెలబ్రిటీ హోదా వస్తుంది, లేదా రికగ్నైజింగ్ అని చెప్పొచ్చు, మనకి ఏదైనా గుర్తింపు వచ్చి ఉండొచ్చు, అనుకొని వస్తుండొచ్చు, అనుకోకుండా వస్తుండొచ్చు. వచ్చిన హోదాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మర్చిపోవడం, అది ఏ విధంగా వచ్చిందో తెలుసుకోవడం, లేకుండా ఇక నా వల్లనే ఈ భూగోళం అంతా నిలబడుతుంది ఆ భ్రమలోకి వెళ్ళిపోయి నోటికి వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం, దాంతో చూస్తుండగానే ఆ సెలబ్రిటీ హోదా కరిగిపోతుంది. అదే నేను ఇంతకుముందు చెప్పిన రాణు మండల్ విషయంలో కూడా జరిగింది అదే. ఆమె కూడా సెలబ్రిటీ అయ్యాకనే ఎవరూ లెక్క చేయకపోవడాలు, పిచ్చిగా చేయడం, కాస్త ఇంకా పిచ్చిగా చేయడంతో ఆమెను ఎవరు దగ్గర తీసుకోలేకపోయారు. మనకు లోకులు కాకులంటే కూడా మన ఈ మధ్యకాలంలో ఫేమస్ అయింది, ఆ మధ్యకాలంలో ఫేమస్ అయింది. ఆవిడ కూడా అంతే, చాలా కపటం లేని మనిషి, పాపం పెద్ద ఆవిడ, తల్లి సమానురాలు. కాకపోతే ఏంటంటే ఆమె అదే వల్గర్లుగా మాట్లాడడం, ఒక పద్ధతి లేకుండా మాట్లాడడంతో ఏ ఛానల్ వాళ్ళు కూడా ఆమెను ఇప్పుడు ఈరోజు ఎంకరేజ్ చేస్తలేరు. అంటే హోదా వచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోవడం, అన్మెచ్యూరిటీతనంతో వాళ్ళు అలా వచ్చిందని వాళ్ళే కాళ్ళు స్వయంగా నరుక్కుంటున్నారని చెప్పడానికి ఈ తరహా ఈ లాస్ట్లో చెప్పిన పేర్లన్నీ కూడా, ఈ తాత అయితేనే వాళ్ళైతేనే మీ అందరూ కూడా పాపం. కాకపోతే ఏంటంటే ఈ కుర్చీ తాత జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. జైలుకి వెళ్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు. అంటే వీళ్ళెవరికి కూడా ఆ తరహా అనేటువంటి పనిష్మెంట్ బల్లే, కానీ చివరికి జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. బహుశా కేసు తాలూకు వివరాలు ఏంటి మనం ఇంకా అవన్నీ కూడా చెప్తే కానీ తెలిస్తే కానీ ఇంకా పూర్తిగా విశ్లేషించగలుగుతాం. మొత్తం మీద ఈ పరిస్థితికి కుర్చీ తాత నెట్టబడడానికి కారణం తనకు తానే, ఇలా ఎదగడానికి తానే కారణం, ఈ విధంగా చెప్పకూడదు తింటానికి కూడా ఆయనే కారణం. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.